రామాయణ కిష్కింధకాండ 4th సర్గ. ఇక్కడ హనుమంతుడు యొక్క అభ్యర్థనపై శ్రీరాముడు యొక్క ప్రేరణతో, అంటే హనుమంతుడు వాళ్ళ వివరాలు అడగటం, అలాగే రాముడు యొక్క అంగీకారంతో లక్ష్మణుడు వాళ్ళ వనవాస వృత్తాంతాన్నంతా కూడా హనుమంతుడికి చెప్పటం, దాని తర్వాత సీత యొక్క అపహరణ విషయాన్ని కూడా చెప్పటం, శ్రీరాముడు సుగ్రీవుడితో స్నేహం చేయటానికి తన కోరికను వ్యక్తపరచటం, హనుమంతుడు తన నిజ రూపాన్ని వాళ్ళకి ప్రకటించి వాళ్ళిద్దరినీ తన భుజాల మీద కూర్చోబెట్టుకుని ఋష్యముఖ పర్వతానికి వాళ్ళని తీసుకొచ్చి చేర్చటం గురించి చెప్పబడింది. తతః ప్రహృష్టో హనుమాన్ కృత్యవానీతి తద్వచః శ్రుత్వా మధుర సంభాషం సుగ్రీవం మనసా గతః. హనుమంతుడు లక్ష్మణుని యొక్క మాటల తీరుని విని శ్రీరాముడు యొక్క కార్యానికి సమర్థత అంటే రాముడు కార్యాన్ని ఎలా అయితే హనుమంతుడిని చూస్తూ రాముడు సుగ్రీవుడికి ఇటువంటి మంత్రి ఉంటే ఆ కార్యం ఎలా అయితే సఫలమైపోతుందని అనుకున్నాడో, అలాగే హనుమంతుడు లక్ష్మణుడు రాముడితో ఉంటే ఆ కార్య సమర్థంగా చేస్తాడు అని తెలుసుకున్నాడు. శ్రీరాముడికి సుగ్రీవి అవసరం ఎంతుందో గ్రహించాడు. అలాగే రాముడికి సుగ్రీవుడు అవసరానికి కూడా, అంటే పరస్పరం ఒకళ్ళకి ఒకళ్ళతో అవసరం ఉన్నది అని లోపల చాలా సంతోషించాడు. ఇప్పుడు మన వల్ల ఇంకొకళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనకి కాకుండా వాళ్ళకి మన వల్ల అవసరం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన పని చెయ్యటానికి వాళ్ళ పని చేయించుకోవటానికన్నా సరే మనం చెప్పింది వాళ్ళు అంగీకరిస్తారు. లౌకికంగా అలా ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ, అందుకే ఇక్కడ తన స్వామి అయిన సుగ్రీవుణ్ణి మనస్సులో ఒకసారి మళ్ళీ స్మరించాడు. దూత మంత్రి అన్న వాళ్ళు ఎప్పుడు రాజు యొక్క క్షేమాన్నే చూస్తారు కాబట్టి లౌకికంగా అయినా. భవ్యో రాజ్యాగమస్తస్య సుగ్రీవస్య మహాత్మనః యదయం కృత్యవాన్ ప్రాప్తః కృత్యం చైతదుపాగతం. మహాత్ముడైన సుగ్రీవుడికి రాజ్యం లభిస్తుంది అని ఇది తథ్యమే. పైగా ఇది తొందరగా లభిస్తుంది. అంటే కొంతమంది ద్వారా కార్యం చాలా త్వరగా అవుతుంది, కొంతమంది వెనకాల తిరుగుతూ ఉంటాం. ఈ రోజురా రేపురా అదిరా ఇదిరా అంటారు, కానీ అక్కడ మనకేం పని చేయరు వాళ్ళు. కానీ ఇక్కడ ఇది తొందరగానే సంభవిస్తుంది. ఎందుకంటే కార్య సమర్థుడైన శ్రీరాముడు లభించాక ఇంకా ఏ కార్యం నెరవేరదు అని అనుకున్నాడు. తతః పరమ సంహృష్టో హనుమాన్ ప్లవగర్షభః ప్రత్యువాచ తతో వాక్యం రామం వాక్య విశారదః. అంతటా వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఎంతో సంతోషంతో మాటలలో నేర్పరి అయిన అతడు మళ్ళీ శ్రీరాముడితో ఇలా అన్నాడు. కిమర్థం త్వం వనం ఘోరం పంపాకానన మండితం ఆగతః సానుజో దుర్గం నానా వ్యాళ మృగాయుతం. ఓ రామ, వనముల్లో, పైగా ఈ పంపా ప్రదేశం అంటే ఇటువంటి దండకారణ్యము, ఇది క్రూరమైన మృగాలు సంచరించే ప్రదేశం. అందుకే ఇక్కడ భయంకరమైన సర్పాలు, పెద్ద పులులు, ఇట్లాంటి క్రూర మృగాలతో నిండిపోయి ఉంటుంది. ఈ దట్టమైన అడవిలో కాలు మోపటానికే చాలా కష్టతరము. నువ్వు నీ యొక్క సోదరుడైన లక్ష్మణ్తో కలిసి ఇక్కడికి వచ్చావు, అందుకని ఏ కారణం చేత వచ్చారు అని అడిగాడు. తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణో రామచోదితః ఆచచక్షే మహాత్మానం రామం దశరథాత్మజం. హనుమంతుడు ఇట్లా అడగగా శ్రీరాముడు యొక్క ప్రేరణతో లక్ష్మణుడు మహాత్ముడైన దశరథుడి ఒక్క విషయాలు, అలాగే వాళ్ళ ఎవరి పిల్లలు వాళ్ళ గురించి అన్ని వివరాలు హనుమంతుడికి చెప్పడానికి పూనుకున్నాడు. రాజా దశరథో నామ యుధీమాన్ ధర్మవత్సనః చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమే వాభ్యపాలయతు. దశరథుడు అన్న పేరుతో ఉన్న మహారాజు ఒకడున్నారు. ఆయన తేజోమూర్తి, పైగా ధర్మాత్ముడు. ఆ ప్రభు సర్వదా కూడా రాజధర్మాన్ని అనుసరిస్తూ ఆ రాజ్యంలో ఉన్న 4 వర్ణాల వారిని కూడా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన్ని ఎవ్వరూ కూడా అంటే అందరికీ అన్ని రకాలుగా అన్ని సమకూర్చేవాడు. అందుకే ఆయన అంటే అందరికీ ఇష్టం, ఎవరు ఆయన్ని ద్వేషించేవారు కాదు. నద్వేష్టా విద్యతే తస్య నచ సాద్వేష్టి కంచన సచ సర్వేషు భూతేషు పితామహ ఇవ పర అగ్నిష్టోమాదిభిర్యజ్ఞేహ ఇష్టవాన్ ఆప్తదక్షిణ్యేహ. ఆ దశరథ మహారాజుకి ఎవ్వరూ ద్వేషించేవారు కాదు, ఈయన కూడా ఎవరిని ద్వేషించేవాడు కాదు. సమస్త ప్రాణుల్లోనూ బ్రహ్మదేవుళ్ళగా శ్రేష్ఠుడు. అలాగే ఈయన
అగ్నిష్టో అమాది ఇట్లాంటి ఎన్నో యజ్ఞాలు ఆచరిస్తూ ఆ విధులన్నీ కూడా చక్కగా చేస్తూ ఉండేవాడు. పైగా దక్షిణలు కూడా అందరికీ చాలా ఎక్కువగా సంతోషపెడుతూ ఉండేవాడు. పైగా ఇవన్నీ సంతోషంగా చేస్తూ ఉండేవాడు. తస్యాయం పూర్వజః పుత్రో రామో నామ జనేహ శ్రుతః శరణ్యః సర్వభూతానాం పితుర్నిర్దేశ పారగః. ఆ మహారాజు కుమారుల్లో శ్రీరాముడు పెద్దవాడు. ఇతడే ఆ సద్గుణాలతో ప్రజల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందినవాడు. సమస్త ప్రాణులకి కూడా దిక్కైనవాడు. తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ దానికి అనుగుణంగా ప్రవర్తించేవాడు. వీరు దశరథస్యాయం పుత్రాణం గుణవత్తమ రాజలక్షణ సంపన్న సంయుక్తో రాజసంపద. అంటే అన్నిటిలో కూడా ఆరితేరినవాడు మహావీరుడు. దశరథుడి యొక్క కుమారులు అందరిలోనూ కూడా సద్గుణాల్లో శ్రేష్ఠుడైన వాడు ఈ పెద్దవాడైన రాముడు. సమస్త రాజ లక్షణాల్లో కూడా విలసిల్లుతూ ఉంటాడు. అందుకే రాజ సంపదలన్నీ కూడా పూర్ణంగా కలిగి ఉన్నవాడు. राज्यात् भ्रष्टो वने वस्तुं मया स्तारमिह गतः भार्यया च महातेजाः सीतयानुगतो वसि दीनक्षये महातेजाः ప్రభ ఏవ దివాకరః. ఇన్ని సంపన్నంగా ఉన్నవాడు అయినప్పటికీ కూడా ఇప్పుడు నా తండ్రి యొక్క మాటను నిలబెట్టటానికి అవి వదిలేసి ఈ వనవాసానికి నాతో కలిసి వచ్చాడు. ఇతడు ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. ఈ మహా తేజస్సు యొక్క భార్య సీతాదేవి. తేజో నిధి అయిన సూర్యుడి సాయం సమయంలో ఆయనకి కాంతి అనుసరించినట్టుగా మహాసాధ్యమని ఈ మహాత్ముడు వెంట వనానికి కూడా అనుసరించి వచ్చింది. అహమస్యావరో భ్రాత గుణేర్దాస్యం ఉపాగతః కృతజ్ఞస్య బహుజ్ఞస్య లక్ష్మణో నామ నామతః. ఇతడు తనకి ఇతరులకి స్వల్పంగా అంటే రాముడు తనకి ఎవరైనా సరే కొద్దిగా ఏదన్నా చేస్తే సాయం దానికి కొండంతగా భావిస్తాడు. సర్వజ్ఞుడు. నా పేరు లక్ష్మణుడు. ఈ మహాత్ముడికి నేను చిన్న తమ్ముణ్ణి. ఆయన సద్గుణాలకి వశుడనై ఆయన్ను సేవించుకోవటానికి నేను కూడా వచ్చాను అన్నాడు. సుఖర్హస్య మహర్హస్య సర్వభూతాహితాత్మనః ఐశ్వర్యేణ చ హీనస్య వనవాసాశ్రితస్య చ. శ్రీరాముడు సమస్త ప్రాణులకి కూడా మంచి హితము అంటే మంచి, అహితము అంటే కష్టం నష్టం కలిగించేలాగా హితము చేయటానికి ఎప్పుడూ కృషి చేస్తాడు. అందుకే నిరతుడై ఉంటాడు అంటే నిరంతరము అదే ధ్యాసలో ఉంటాడు. సకల ఐశ్వర్య సంపన్నుడు అయినప్పటికీ కూడా సమస్త సుఖాలు పొందటానికి అర్హుడైన వాడు అయినప్పటికీ కూడా ఈ మహాత్ముడు సుఖభోగాలను అన్నిటినీ కూడా తండ్రి సత్యసంధుణ్ణి చెయ్యటానికి అవన్నీ వదిలేసి ఈ అడవులకి వచ్చేశాడు అన్నాడు. రక్షసాపాహృత భార్య రహితే కామరూపిణ తచ్చన జ్ఞాయతే రక్ష పత్ని ఏనాస్య సాహృత. ఈయన ఇలా అరణ్యాలకి వచ్చేసి ఇక్కడ ఈ రాముడు ఆశ్రమంలో లేని సమయాన్ని చూసుకుని కామరూపుడైన ఒక రాక్షసుడు ఈయన భార్య అయిన సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోయాడు. ఆమెను తీసుకుపోయిన రాక్షసుడు ఎవరో మాకు తెలియదు అని చెప్పాడు లక్ష్మణుడు. ధనుర్నామాదితేహ పుత్రః శాపాద్రాక్షసతాం గతః ఆఖ్యాతస్తేన సుగ్రీవః సమర్థో వానరర్షభః. దితికి పుత్రప్రాయుడైన ధనువు అన్న గంధర్వుడు మునిశాప కారణంగా రాక్షసత్వాన్ని పొందాడు. వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు సర్వ సమర్థుడు. రామ పత్ని అయిన సీతాదేవిని అపహరించిన వాడు ఎక్కడున్నా సరే తెలుసుకుంటాడు అన్నాడు. సాజ్ఞాస్యతి మహావీర్యః తవ భార్యాపహరిణం ఏవముక్త ధనుః స్వర్గం భ్రాజమానో గతః సుఖం. సుగ్రీవుడు సీతని అపహరించుకు వెళ్ళిపోయిన ఆ రాక్షసుణ్ణి ఎక్కడున్నా తెలుసుకోగలడు అని మాకు ఓ కబంధుడు చెప్పాడు. తర్వాత ఆ రాముడి అనుగ్రహంతో తేజోమూర్తి అయిన ఆ కబంధుడు హాయిగా స్వర్గానికి వెళ్ళిపోయాడు అన్నాడు. ఏ తత్తే సర్వమాఖ్యాతం యథా తథ్యేన పృచ్ఛతః అహం చైవ హి రామశ్చ సుగ్రీవం శరణం గతం.
అందుకే ఓ హనుమంత, నువ్వు అడిగిన రీతిగానే మా విషయాలన్నీ కూడా యథాతథంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా నీకు చెప్పాము. నేను మా అన్నయ్యన శ్రీరాముడు కూడా సుగ్రీవుణ్ణి ఆశ్రయించుతున్నాము. అంటే మాకు ఆయనతో అవసరం ఉంది అన్నాడు. ఏష దత్వా చ విత్తాని ప్రాప్య చానుత్తమం యశః లోకనాథః పురా భూత్వా సుగ్రీవం నాదమిచ్చతి. జగన్నాథుడైన ఆ రాముడు ఇదివరలో కొల్లలుగా దాన ధర్మాలు ఎన్నో చేసి ఉన్నాడు. ఇలా అవి చేసి కీర్తి ప్రతిష్టలు కూడా పొందాడు. అలాంటి శ్రీరాముడు ఇప్పుడు సుగ్రీవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు. పితా యస్య పురా హ్యాసీత్ శరణ్యో ధర్మవత్సలః తస్య పుత్రః శరణ్యశ్చ సుగ్రీవం శరణం గతః. దశరథ మహారాజు ధర్మనిరతుడు. అలాగే ఆ పన్నులకు అంటే అందరికీ ఆపదలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని వేడుకుంటే ఆయన ఎప్పుడు వాళ్ళందరినీ ఆదుకుంటాడు. అటువంటి ఆయన కొడుకైన శ్రీరాముడు ఇప్పుడు ఆశ్రయిస్తున్నాడు. ఈయన కూడా అందరికీ కూడా ఆయన్ని ఆశ్రయించుకున్న వాళ్ళు, ఆయన నమ్మిన వాళ్ళందరికీ కూడా ఆదుకున్నాడు. అలాంటి ఆ మహానుభావుడికి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాముడు సుగ్రీవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు అని చెప్పాడు. సర్వలోకస్య ధర్మాత్మా శరణ్యః శరణం పురా గురుర్మే రాఘవः సోయం సుగ్రీవం శరణం గతః. యస్య ప్రసాదే సతతం ప్రసీదే యూరిమాః ప్రజాః స రామో వానరేంద్రస్య ప్రసాదం అభికాంక్షతే. ఈ రాఘవుడు నాకు సర్వదా పూజ్యుడు, పైగా సర్వలోక శరణ్యుడు, ధర్మాత్ముడు. అలాంటి ప్రభు ఈరోజు సుగ్రీవుణ్ణి ఆశ్రయించుకున్నాడు. ఇంతవరకును ఈ ప్రజలందరూ ఆయన అనుగ్రహంతోనే సుఖశాంతులు పొందుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రభువుకి ఈ వానరేంద్రుడు యొక్క సహాయాన్ని ఆర్థించటానికి అవసరం పడింది అని. येन सर्वगुणोपेताः पृथिव्यां सर्वपाद्दिवाः मानिताः सततं राज्ञा सदा दशरथेन वै तस्यायं पूर्वजः पुत्रः त्रिषु लोकेषु विश्रुतः सुग्रीवं वानरेन्द्रं तु रामः शरणमागतः. భూమండలం అంతా కూడా సకల సద్గుణాల సంపన్నుడైన రాజులందరూ కూడా దశరథ మహారాజుని దర్శించుకోవటానికి వచ్చేవారు. ఆ కోసలపతి వారిని అందరినీ కూడా చక్కగా గౌరవించేవాడు. అలాంటి మహానుభావుడు ఒక పెద్ద కొడుకైన శ్రీరాముడు, ఈయన ముల్లోకాల్లో కూడా విఖ్యాతి చెందినవాడు. అటువంటి రాముడు ఈరోజు వానర ప్రభు అయిన సుగ్రీవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు అని. శోకాభిభూతే రామే తు శోకార్తే శరణం గతే కర్తుమర్హతి సుగ్రీవః ప్రసాదం హరియూతపః. శోక పరవశుడై ఉన్నాడంటే ఇప్పుడు రాముడు బాధలు అంటే బాధల్లో ఉన్నవాళ్ళని ఆదుకునేవాడికి ఇప్పుడు అంత తీవ్రమైన బాధ కలిగింది. సీతాదేవి యొక్క ఎడబాటు కారణంగా దుఃఖంలో కృషించిపోయి ఉన్నాడు ఆ శ్రీరాముడు. అలాంటి రాముడు ఆశ్రయిస్తున్నంతకు ఆ వానరులకు నాయకుడైన సుగ్రీవుడు ఆయనకి తోడ్పడుట ఎంతయో యుక్తము. ఇక్కడ ఈయన వేరే వాళ్ళకి సాయం చేశాడు కాబట్టి ఈయనకి చెయ్యాలన్న భావనతో చెప్పట్లేదు. అంటే కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా నిస్వార్థంగా ఇతరులకి ఇది లౌకికంగా చూసుకుంటే, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎవరన్నా నమ్ముకుని వచ్చినప్పుడు వాళ్ళ కష్టాన్ని తొలగించడానికి ముందు వీళ్ళు ప్రయత్నం చేస్తారు. వీళ్ళ కష్టాన్ని పక్కన పెట్టి కూడా. ఇటువంటి వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదలో గనక మనం వాళ్ళకి ఏమన్నా చేస్తే అందుకే అంటారు ఇప్పుడు నేను మొత్తం చెయ్యలేకపోయినా సరే అట్లాంటి వాళ్ళకి ఎవరైతే సుగుణాలతో ధర్మాన్ని పట్టుకుని ఉన్న వాళ్ళకి మనం కొద్దిగా ఏదన్నా సాయం చేసినా సరే ఆ పుణ్యం మనకి అనంతంగా వస్తుంది. ఎలా అయితే కొన్ని పుణ్యతిథుల్లో స్వల్పంగా చేసినా సరే చాలా ఎక్కువగా 1000 రెట్లు ఇన్ని రెట్లు వస్తుందని చెప్తారు కదా. ఇలాగ అందుకే ఇందరిని ఆదుకుంటున్నవాడు, అందరూ ఆయన్ని ఆశ్రయించి ఉన్నవారు. అటువంటి ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అటువంటి వాళ్ళకి ఇవి మామూలుగా రావు. కానీ ఇప్పుడొచ్చింది. ఇటువంటి సమయంలో వాళ్ళకి ఎవరైతే సాయం చేస్తారో వీళ్ళు కూడా తరించిపోతారు సాయం చేసిన వాళ్ళు అన్న భావనలు. ఏవం బ్రువాణం సౌమిత్రిం కరుణం సాశ్రులోచనం హనుమాన్ ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారద. లక్ష్మణుడు కన్నీరు పెట్టుకుంటూ అంత దీనంతో ఇలా మాట్లాడుతుంటే వాక్చతురుడైన హనుమంతుడు ఆ లక్ష్మణుడితో ఈ విధానంగా అన్నాడు. ఈదృశా బుద్ధి సంపన్న జిత క్రోధ జితేంద్రియా ద్రష్టవ్యా వానరేంద్రేణ దిష్ట్యా దర్శనమాగతా. ఓ రాజకుమారులారా, మీరు
ప్రాజ్ఞాములు అంటే జ్ఞానమూర్తులు, క్రోధాన్ని జయించిన వారు, ఇంద్రియాల్ని నిగ్రహించుకోగలిగిన వాళ్ళు, మా వానర రాజైన సుగ్రీవుడు మీ వంటి మహాత్ములు అవసరానికి ఎంతో అంటే ఇక్కడ ఈ అవసరానికి కనుక నేను సాయం చెయ్యగలిగితే అది నా అదృష్టంగా భావిస్తాడు. అందుకే మా అదృష్ట వశమున మీ దర్శన భాగ్యం మాకు లభించింది అన్నాడు. సహీరాజ్యాత్ పరిభ్రష్ట కృతవైరశ్చ వాలిన కృతధారో వనే త్యక్తో భ్రాత్ర వినికృతు వృషం. ప్రస్తుతము సుగ్రీవుడు తన అన్న అయిన వాలితో గొడవ ఏర్పడి రాజ్యం నుంచి భ్రష్టుడైపోయాడు. ఆ వాలి మహారాజును మోసం చేశాడు. ఈ సుగ్రీవుడు యొక్క భార్యని కూడా రూమను కూడా తన వశంలోనే పెట్టుకున్నాడు. కరిష్యతి సా సహాయం యువయోర్ భాస్కరాత్మజ సుగ్రీవ సహ చాస్మాభిః సీతాయాః పరిమార్గణి. అందుకే ఫలితంగా సుగ్రీవుడి వనాల పాలైపోయాడు. సూర్యపుత్రుడు అయిన సుగ్రీవుడు మాతో కలిసి మీకు సీతాదేవిని వెతుకటలో సహాయపడగలడు అని చెప్పాడు హనుమంతుడు. ఇత్యేవముక్త్వా హనుమాన్ శ్లాక్షణం మధురయా గిరా బభాషే సోభిగచ్చేమ సుగ్రీవామితి రాఘవం. ఆ హనుమంతుడిలా మృదు మధురంగా పలికి ఇక మనం సుగ్రీవుడి దగ్గరికి వెళదామా అన్నాడు. ఏవం బ్రువాణాం ధర్మాత్మా హనుమంతం స లక్ష్మణః ప్రతిపూజ్యాయ ధన్యాయం ఇదం ప్రోవాచ రాఘవం. ధర్మాత్ముడైన ఆ లక్ష్మణుడు ఇట్లా అంటుండగా హనుమంతుడికి దూతకు తగినట్టుగా గౌరవ మర్యాదలు అన్నీ చేశారు. తన అన్న అయిన శ్రీరాముడితో ఈ విధంగా మళ్ళీ మాట్లాడుతున్నాడు లక్ష్మణుడు. కపిః కథయతే హృష్టో యథాయా మారుతాత్మజః కృత్యవాన్ సోపి సంప్రాస్తః కృతాకృత్యోసి రాఘవః. అన్న రామచంద్ర, వానరుడైన ఈ హనుమంతుడు నా మాటలకి ఎంతో సంతోషించి ఇట్లా మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఈయన మాటలు బట్టి సుగ్రీవుడికి నీ సహాయం కూడా అవసరమని చాలా స్పష్టంగా ఉన్నది. అందుకే సీత అన్వేషానికి వీరు నిజంగానే మనకి సహాయం పడతారని మనం నమ్మచ్చు. అందుకే నువ్వు కూడా సుగ్రీవుడు కూడా ధన్యులైపోతారు అని. అంటే నిజంగా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తే కదా, పనికిరాని ఇచ్చేసి అక్కడికి రా నేనేదో ఇచ్చేసాను నేను సహాయం చేశానని మనం డబ్బాలు కొట్టుకోవటం కాదు. అవసరం ఉన్నప్పుడు ఆ అవసరాన్ని కనుక మనం తీర్చగలిగితే అది నిజంగా ఎక్కడైనా నెత్తి మీద పాలు పోసినట్టు అన్నంతగా వాళ్ళు ఆనందానికి లోబడుతూ ఉంటారు. ప్రసన్నముఖవర్ణశ్చ వ్యక్తం హృష్టశ్చ భాషతే నానృతం వక్ష్యతే వీరో హనుమాన్ మారుతాత్మజః. పవనసూతుడైన హనుమంతుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం చాలా ఆనందంగా ఉంది. అంతేకాక ఎంతో సంతోషంతో మాట్లాడుతున్నాడు. ఆ మహావీరు నోట అసత్యము రాదు. అంటే వాళ్ళు మాట్లాడేది ఎప్పుడూ సత్యమే. తతస్సతు మహాప్రాజ్ఞో హనుమాన్ మారుతాత్మజః జగామాదాయ తౌ వీరో హరిరాజాయ రాఘవో. ఎంతో బుద్ధిశాలి వాయుపుత్రుడైన హనుమంతుడు మహావీరులైన ఆ రామలక్ష్మణులు వెంట తీసుకుని వానర రాజైన సుగ్రీవుడి దగ్గరికి బయలుదేరుతున్నాడు. భిక్షు రూపం పరిత్యజ్య వానరం రూపమాస్థితః పృష్టమారోప్య తౌ వీరో జగామ కపికుంజరః. వెంటనే హనుమంతుడు ఆ భిక్షువుడు రూపంలో ఉన్నాడు, అందుకు నా రూపాన్ని వదిలేసి తన నిజ రూపాన్ని వానర రూపాన్ని ధరించాడు. వెంటనే అతడు ఆ వీరులైన రామలక్ష్మణ్ణి తన భుజాల మీద చేర్చుకుని ముందుకి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. సతు విపులయసాహ కపి ప్రవీరః పవనసూతః కృతాకృత్యవత్ ప్రహృష్టః గిరివరామురు విక్రమః ప్రయాతః సుశుభమతిః సహ రామలక్ష్మణాభ్యాం. ఎంతో సుప్రసిద్ధుడు గొప్ప పరాక్రమశాలి అయిన వాయు ఒక్క పుత్రుడైన హనుమంతుడు పవిత్రాత్ముడు, వానరుల్లో శ్రేష్ఠుడు. తాను ధన్యుడైనట్లుగా ఆనందించాడు. వెంటనే ఆ రామలక్ష్మణ్ణి తీసుకుని గిరిశ్రేష్టమైన ఋష్యముఖ పర్వతానికి మొత్తానికి చేరుకున్నాడు హనుమంతుడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 4th సర్గ సంపూర్ణం.